ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. బాగున్నారు అందరూ? మీ అందరి ప్రార్థన వల్ల అమ్మ క్షేమంగా ఉన్నారు. మీ అందరికీ చేతులెత్తి మీకు మరి వందనాలు చెప్తున్నానండి. అమ్మ రికవర్ అయ్యారు. మహాకృపను బట్టి, దేవుడు మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడి యొక్క వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం నీ వాక్యం వినడానికి నీవు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెప్తున్నాం తండ్రి. మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఎవరో ఒకళ్ళు ఈ విధంగా రాస్తున్నారు. ఈ లోకంలో జీవించిన ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. మరి ఉన్నత జీవితం జీవించాలి అన్న మాటకి మరి మన నిరీక్షణ ఏంటంటే ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి. అవునా కదండి? ఎంతమంది నిత్య జీవన్కి వెళ్ళాలనుకుంటున్నారు? మరి కామెంట్స్లో పెట్టండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దామండి. నేనైతే 25 సంవత్సరాల క్రితము ఒకరోజు బస్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక ప్రార్థన నేను చేసుకుంటున్నాను. ప్రభా, నా కళ్ళు మసకబార పోకముందే, నేను గుడ్డిదానిలాగా మారకముందే నా కళ్ళు ఎంత మందిని చూస్తాయో, ఎన్ని లక్షల మందిని, ఎన్ని వేల మందిని, ఎన్ని వందల మందిని చూస్తాయో, ఎన్ని కోట్ల మందిని చూస్తారో వాళ్ళందరినీ కూడా నాతో పాటుగా పరలోకంలో నాకు చూడాలని ఉంది ప్రభా. నిత్య జీవంలోకి వెళ్ళాలని. ఫ్లైట్లో వెళ్ళినా సరే, బస్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, నడిచి వెళ్ళినా మరి అలా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి. మరి మీ ఆశ ఎలా ఉంది? అందరం కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలనే ఉంది కదా. మరి ఏం చెయ్యాలి అన్నది ఈరోజు నేర్చుకుందామా. మరి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయం 23-24 వచనాల్లో ఒకడు, ప్రవ్వా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు మార్గంన ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. మొదటిగా పరలోకాన్ని గెలవాలంటే, పరలోకం పొందాలంటే, నిత్య జీవులకు వెళ్ళాలంటే నువ్వు నేను పోరాడాలి. పోరాటం లేనిదే పరలోకము మన చేతికి రాదండి. ఏమి పోరాడాలి? ఎలా పోరాడాలి? చూడండి, పౌలు గారు 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు ఏమంటాడంటే, మంచి పోరాటమును నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నీతి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం నేను పోరాడుతున్నాను. సో ద ఫస్ట్ పని ఏంటంటే నువ్వు నేను పోరాడాలి. చాలామందిని ఏదో ఒక సాధించాలని పోరాడుతూ ఉంటామండి. మనము గెలవాలని పోరాడుతూ ఉంటాం, కక్ష సాధింపు కోసం పోరాడుతూ ఉంటాం, ఆస్తుల కోసం పోరాడుతుంటాం, పదవుల కోసం పోరాడుతున్నాం. కానీ ఈరోజు ఒక విశ్వాసిగా నేను పరలోకం కోసం పోరాడాలి. దేనికోసం పోరాడాడు అంటే మూడుతో పోరాడాడండి. ఒకటి శరీరంతో పోరాడాడు, రెండోది సాతానుతో పోరాడాడు, మూడవది లోకానితో పోరాడాడు. ప్రియులారా, పరలోకం లేదా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే శరీరంతో పోరాడుతున్నావా? శరీరం ఏమేం కోరుతుందో దాన్ని ఇచ్చుకుంటూ పోతే పరలోక ఆనవాళ్ళు చూడడం తెలుసా మనం. అలాగే సాతానుడు మనని నిత్య జీవంలోకి ప్రవేశింపకుండా ఉండడానికి ప్రకటన 12:12 ఏం చెప్తాడంటే, దివారాత్రములు కోపంతో పోరాడుతున్నాడట మనని లాగడానికి. మరి సాతానుతో, కుయుక్తతో నువ్వు నేను పోరాడాలి కదా. మూడోది లోకముతోటి పోరాడాలి. ఈ 3 పోరాడి అని అంటాడు కదా. ఫిలిప్పీ పత్రిక 3:13 ఒక చక్కటి మాట అంటాడండి, నాకు బాగా నచ్చింది. ఆయన ఏమంటాడంటే, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఈ పోరాడుతున్నాను కానీ ఇంకా దొరికిందని నేను అనుకోను, కానీ ఒక్కటి చేయించున్నాను, వెనుకున్నవి మర్చి, ఇంకొక వర్షన్లో ఉంటుంది, వెనుకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తుతున్నాను. వెనుకున్న కోపము, పగ, ద్వేషాలు, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం, అవిశ్వాసాన్ని నేను వదిలిపెట్టి లక్ష్య పెట్టక ముందున్న పరుగు పందంలో నేను వెళ్తున్నాను. మీరు అథ్లెటిక్స్ చూస్తే మీరు చూడొచ్చండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చినోడికి, సెకండ్ ప్రైజ్ వచ్చినోడికి ఒక డాట్ అంత తేడా ఉంటుంది అంతే, లేదా ఒక సెకండ్ కూడా ఉంటుంది, ఒక హాఫ్ సెకండ్ తేడా ఉంటుంది.
అంత తేడాతో పరిగెత్తుతారండి. మరి ఈరోజు ఎలాంటి పరిగెత్తుతున్నావు? పోరాడాలి అంటున్నాడు. శరీరంతో, ఆత్మతోటి, మరి సాతానుతో, లోకంతో నువ్వు పోరాడాలి. ఎందుకంటే మన కాళ్ళు పట్టుకొని గుంజడానికి, నరకంలో పడేయడానికి దివారాత్రములు లోకము, సాతానుడు, శరీరం పనిచేస్తూ ఉంటుంది ప్రియులారా. మరి అలాగే చూస్తాం 14వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3:14 ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకు పరిగెత్తుచున్నాను. ఎలా పోరాడుతున్నంటే, వెనుకున్న లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కోసం గురి వద్దకి నేను పరిగెత్తి పోరాడుతున్నాను. అలసిపోయినా సరే పోరాడుతున్నాను, శ్రమలు వచ్చినా సరే పోరాడుతున్నాను. సో మొదటిది, నేను నిత్య జీవం పొందుకోవాలంటే మనం పోరాడాలి. మనుషులతో కాదండి, నీ శరీరంతో, నీకు ఎదురయ్యే సాతానుతో, లోకంతో పోరాడాలని తెలుసుకోవాలి. సో పోరాటం అంటే ఏంటి అంటే గొడవ కాదు, కొట్లాట కాదు, శరీరాన్ని, సాతాన్ని, లోకాన్ని పోరాడాలి. రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 3:21లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనం కూర్చోపెడతాను. మొదటిది పోరాడాలి, రెండోది జయించాలి. దేన్ని జయించాలంటున్నాడు? ఎంత కష్టం చూడండి. యేసుప్రభు దేన్ని జయించాడో చూడండి. యోహాను సువార్త 16:33లో, నేను ఈ లోకాన్ని జయించాను అంటున్నాడు. మొదటి యోహాను 5:4లో, దేవుని నుండి పుట్టిన వారందరూ లోకాన్ని జయించాలి. నా లోకమే సర్వస్వము, మనుషుల సర్వస్వం అనుకుంటే నువ్వు జయ పదం వరకు వెళ్ళలేవు. సో నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే లోకాన్ని జయించే బిడ్డగా ఉంది. ఇంకా ఏమి గెలవాలంటే, ఇర్మియా గ్రంథం 17:9లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి హృదయాన్ని గెలవాలి నువ్వు. హృదయం ఏదేదో చెప్పేస్తూ ఉంటుంది కాబట్టి నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కొలువై ఉన్నాడా లేదా చూసుకో. ఎవరికి నీ హృదయంలో స్థలం ఇచ్చావో తెలుసుకోవాలి. సో హృదయాన్ని గెలవాలి. ఎందుకు అంటే హృదయం మోసకరమైనది. అలాగే ప్రియులారా, ఇలా పోరాడి గెలిచి జయిస్తే మరి మనకేమవుతుంది? ఏం జరుగుద్ది మన జీవితంలో? ఇది చాలా సంతోషకరమైన విషయం కదా. ప్రకటన 3:5లో ఉంటుందండి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడువ పెట్టక నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. నువ్వు జయించి, పోరాడి జయించి గెలిస్తే నీకేం జరుగుతుందో తెలుసా? మొదటిది తెల్లటి వస్త్రములు. తెల్లటి వస్త్రములు అంటే పరిశుద్ధత. తెల్లటి వస్త్రములు అంటే నిత్య జీవంలో యేసయ్యతో పాటుగా నువ్వు ఉంటావండి. తెల్లటి వస్త్రములు ధరింపచేస్తాడు. అంతేకాకుండా నేను ఏమంటున్నానంటే, జీవ గ్రంథం నుండి నీ పేరు ఎంత మాత్రము తీసివేయను. హల్లెలూయా. ఈరోజు నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలా? నిత్య జీవంలో పరలోకంలో ఉండే వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఆధార్ కార్డో, లేదా గ్రీన్ కార్డో, లేదా పిఆర్ఓ, లేదా ఇంకొక సిటిజన్షిప్ కాదండి. కావాల్సింది జీవ గ్రంథంలో మీ పేరు ఉండాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వాళ్ళు పరలోకంలో వెళ్ళటం చాలా కష్టం. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. పోరాడి ఈ రోజున, జయించి ఈ రోజున, గెలివి ఈ రోజున, గెలిచి ఈరోజు సాధించుకో. ఏంటి? నిత్య జీవాన్ని సాధించుకో. అలాగే అంతేకాకుండా ప్రకటన 3:12లో ఉంటుంది, జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలుపలికిపోడు. యుల్ హ్యావ్ ఎ ప్లేస్, ఏ పర్మనెంట్ ప్లేస్ ఇన్ హెవెన్. జయిస్తే నీ పేరున ఒక స్తంభం ఉంటుంది. అక్కడి నుంచి ఎవ్వరు కూడా నిన్ను తీసేయలేరు. అంతే కదండి. ఈ దేవుడు పట్టుకున్న ఆయన చేతుల్లో నుండి ఎవ్వరు మనల్ని వేరు చేయలేరు. అంతేకాకుండా ఇంకా ముందుకు చదివితే 12వ వచనంలో ఏముంటుందంటే, నా దేవుని పేరును, నా దేవుని పట్టణము పేరును, నా క్రీస్తు పేరును వాని మీద రాసేదను. సో నీ మీద ఏం ముద్ర ఉంటుంది? ఈమె దేవుడి బిడ్డ. వెళ్దామా పరలోకానికి? నన్ను మీరు అక్కడ చూస్తారా?
మిమ్మల్ని నేను అక్కడ చూడాలని ఆశపడుతున్నా. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని నిత్య జీవం కోసం పరిగెడతాం. ఎందుకంటే ఆయన ప్రక్కన ఇందాక 23లో చదివాం కదా, నాతో పాటు సింహాసనంలో కూర్చుంటాడు. ఎంత సంతోషకరమైన మాట. పోరాడి శరీరాన్ని, లోకాన్ని, శాతాన్ని జయించి నిత్య జీవం వెనకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటికి వెళ్ళాం. చాలండి, ఇనఫ్, చాలు. లోకంతో పోరాడినవి, మనుషులతో పోరాడినవి, పాపాన్ని పెనవేసుకొని ఉన్నవి చాలండి. నిత్య జీవం వైపు పరిగెత్తుదాం. ఎందుకంటే ఎప్పుడు మన ముగింపు వస్తుందో మనకు తెలీదు. క్షణికమైన ఈ లోకంలో మనం జీవించి పరలోకం చేరాలి. మరణించిన తర్వాత నిత్య జీవన్ గురించి ఆలోచించడం లేం. బ్రతికున్న ప్రాణులు మాత్రమే దేవుని స్తుతించగలరు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మా ఆశ, మా కోరిక, అయ్యా మీ ఆశ, మీ కోరిక, మీతో పాటు మేము, మాతో పాటు మీరు ఉండాలని ప్రభా. మరి పోరాటంలో మాకు తోడుగా ఉండండి. పౌలు గారు చెప్పినట్టుగా మంచి పోరాటాన్ని మేము పోరాడి విశ్వాసాన్ని నిలుపుకొని ప్రభా, పరుగు పందెం ముగించుకొని అయ్యా నీవు మాకిచ్చే ఆ సింహాసనం పక్కన సీట్లో మేము కూర్చునే కృపను మాకు దయచేయమని, మాతో పాటుగా మా అందరినీ కూడా ప్రభా మేము తీసుకెళ్లే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనందరం నిత్య జీవంలో కలుసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.